మీరు బాలి ట్రిప్‌కి ప్లాన్ చేస్తే మాత్రం ఈ వీడియో మీకోసమే. బాలి ట్రిప్‌కి బడ్జెట్ ఎంత అవుతుంది? ఎక్కడ స్టే చేయాలి? 3 డేస్ ప్లానా? 5 డేసా? లేకపోతే 7 డేస్ సరిపోతుందా? అని చెప్పేసి చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం బాలికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నా. సో ఈ వీడియోలో కంప్లీట్ బాలి టూర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బడ్జెట్ నుండి ఐటినరీ వరకు ఎవ్రీథింగ్ క్లియర్‌గా చెప్తాను. మీరు ఇన్ కేస్ మన ఛానెల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసాక మీకు కొద్దిగైనా యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. బెస్ట్ టైం టు విజిట్ బాలి వచ్చేసి డ్రై సీజన్. అది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. బట్ మేమైతే ఫిబ్రవరిలో పోయినాం. మస్తు ఆగమాగం అయినాం. ఆ వర్షాలకి అదంతా వేవ్స్ కానీ అదంతా మీరు చూడొచ్చు. మా వీడియోస్ మొత్తం అడ్వెంచరస్ ట్రిప్ అయితే అయింది మాకైతే. సో మీరు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి అక్టోబర్లో డ్రై సీజన్ ఉంటుంది. వీసా గురించి మాట్లాడుకుంటే బాలికి వెళ్ళాలంటే మనకు వీసా అనే అరైవల్ ఉంటుంది. బట్ నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే లైన్లోనే మనకు సగం టైం అయిపోతుంది. దానికన్నా బెటర్ ఏంటంటే ఈవిఓఏ అంటే ఈ వీసా అనే అరైవల్. మనం ఆన్లైన్లోనే వీసా అప్లై చేసుకోవచ్చు. దీనికి రిలేటెడ్ ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసిన, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అది చూసి వీసా అప్లై చేసుకోండి. 1 మినిట్లో వచ్చేస్తుంది మీకు. చాలా ఈజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కరెన్సీ గురించి మాట్లాడుకుంటే 1 రూపీ ఈక్వల్స్ టు 185 ఇండోనేషియన్ రూపీ అంటారు. మొత్తం మనం లక్షల్లోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి మనం బాలి చీప్ అని చెప్పలేము. ఇన్ కేస్ నేను తీసుకున్న కరెన్సీ ఎక్స్చేంజ్లో మీకు కూడా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కనిపిస్తుంది కదా, దీనికి మెసేజ్ చేయండి. నేను ఒక కాంటాక్ట్ ఇస్తాను. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వేరే కరెన్సీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారు ఒక్కసారి కంపేర్ చేసుకొని తీసుకోండి ఎట్ యువర్ ఓన్ రిస్క్. అండ్ బెటర్ ఏంటంటే మీరు ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసినా సరే ఫారెక్స్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది క్యారీ చేస్తే మనకు చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఆ ఫారెక్స్ కార్డు చాలా ఉన్నాయి. బట్ కొన్ని కార్డ్స్ మాత్రమే లైఫ్ టైం ఫ్రీ అండ్ నో జాయినింగ్ ఫీస్ కార్డ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఒక్కసారి చూసి అప్లై చేసుకోండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ సిమ్ గురించి మాట్లాడుకుంటే మీ ఫోన్లో ఈ సిమ్ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఒక లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఈ సిమ్ తీసుకోండి. మీకు మ్యాక్సిమం 500 నుంచి 800 రూపీస్ వరకు డైలీ 2 GB డేటా అయితే వచ్చేస్తుంది. 7 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందు పర్చేజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి మీరు బాలీలో ల్యాండ్ అయిన వెంటనే మీ సిమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ సిమ్ లేకపోతే 1000 రూపీస్లో ఈజీగా దొరికేస్తాయి అనమాట సిమ్ కూడా. సో నో నీడ్ టు వరీ. ఫ్లైట్స్ ఇన్ కేస్ మీకు బడ్జెట్లో ఫ్లైట్స్ కావాలనుకుంటే వీర్జెట్ ఎయిర్లైన్స్ 2 hours లేఓవర్తో మీకు జస్ట్ 28,000లో రౌండ్ ట్రిప్ అనేది ఈజీగా దొరికేస్తాయి. అండ్ ఒక్కొక్కసారి మీకు 25,000, 20,000 కూడా దొరికే ఛాన్సెస్ ఉంటుంది. చూసుకుంటూ ఉండాలి. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు వైజాగ్ నుంచి చూసుకోండి. ఇంకా చాలా తక్కువ ఉంటాయి. స్కూట్ ఎయిర్లైన్స్ అవైలబిలిటీ ఉంది అక్కడ నుంచి. ఈ బడ్జెట్ ఎయిర్లైన్స్లో ఏంటంటే మనకు చెక్ ఇన్ లగేజ్ ఉండదు. సో ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వద్దు, మనకు కంఫర్ట్ అండ్ లగేజ్ కావాలనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా సింగపూర్ ఎయిర్లైన్స్ తీసేసుకోండి. అప్రాక్సిమేట్లీ 30,000 నుంచి 35,000 వరకు ఉంటుంది విత్ లగేజ్ ఆప్షన్. హోటల్స్ బాలీలో మీరు అస్సలు ఒక హోటల్లో స్టే చేయొద్దు. హోటల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మీ 5 డేస్ ప్లాన్ అయితే మాత్రం ఒక 2 హోటల్స్ అని చేంజ్ చేయండి. అండ్ గిల్లే అయితే మాత్రం మీరు ఆబ్వియస్లీ చేంజ్ అవుతూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే సెమినియాక్, ఉబుడ్, చంగు లాంటి ప్లేసెస్లో ట్రై చేయండి. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ వైబ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మనము కూతా సెమినియాక్లో తీసుకుంటే మాత్రం మీకు నైట్ లైఫ్ ఉంటుంది. ఉబుడ్లో తీసుకుంటే నేచర్ అండ్ కామ్ ఉంటుంది. అండ్ చాంగు ఏరియాలో మీరు హోటల్ తీసుకుంటే కెఫేస్ వైబ్ ఇలా ఉంటుందన్నమాట. సో మీకు మీ వైబ్ తగ్గట్టు ఎక్కడ ఉంటుందో సో అక్కడ ప్లాన్ చేసుకొని హోటల్ అనేది బుక్ చేసుకోండి. బడ్జెట్లో కావాలనుకుంటే మీకు ఈజీగా 1,500కి ఈజీగా దొరికేస్తాయి. ఇన్ కేస్ మీరు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్లో అయినా సరే 3,000 రూపీస్కి ఇద్దరు షేరింగ్కి 4 స్టార్ హోటల్స్ ఈజీగా దొరికేస్తాయి. నేనున్న హోటల్స్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడితే బాలీలో మోస్ట్లీ మనము సెల్ఫ్ ట్రాన్స్ఫర్స్ కన్నా డే టూర్సే చాలా ఉంటాయి అన్నమాట. కొన్ని ప్లేసెస్కి మాత్రం బైక్ రెంటల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈజీగా మీకు 500 రూపీస్కి దొరికేస్తుంది. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను. మీరు బైక్ రెంటల్ తీసుకుంటే మాత్రం ఎక్కడో కాకుండా హోటల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే కాంటాక్ట్ ఇస్తారు. సో మీరు డ్రాప్ కూడా హోటల్ ముందు చేస్తే సరిపోతుంది. సో దీనివల్ల కొంచెం మనకు ట్రస్టీ కూడా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ ఐటనరీ. సో డే 1 ఏం చేస్తారంటే మీరు బాలీలో ల్యాండ్ అయ్యాక ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి బయటికి వచ్చాక ఫస్ట్ థింగ్ మీరు హోటల్కి వెళ్ళిపోండి. నేనేం సజెస్ట్ చేస్తా అంటే సెమినియాక్లో స్టే చేయండి. చాలా బెటర్. ఎందుకంటే మీకు ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. కెఫేస్, స్ట్రీట్స్ కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యాక మీరు లేట్ చేయకుండా ఏం చేస్తారంటే ఉలువాటు సైడ్కి వెళ్ళండి. సో అక్కడ కెకెక్ డాన్స్ అనేది ఉంటుంది. రామాయణ స్టైల్ స్టోరీలో చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించిన డే టూర్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. వాళ్ళతో వెళ్తే అప్రాక్సిమేట్లీ మీకు 2,000 ఉంటుంది. అండ్ పికప్ అండ్ డ్రాప్ హోటల్ నుంచి ఉంటుందన్నమాట.
సో మీకు ఏది ఈజీ అవుతుందో అది ప్లాన్ చేసుకోండి. డే 2 ఈ రోజు ఏంటంటే మీరు నూసా పెనిడా డే 2 ప్లాన్ చేసుకోండి, చాలా బెటర్. నేను ఇక్కడ 2 ప్లాన్స్ చెప్తా ఇప్పటి నుంచి. 5 డేస్ ప్లాన్, 7 డేస్ ప్లాన్. సో ఫస్ట్ 5 డేస్ ప్లాన్ ఏం చేస్తారంటే మీరు డే 2 తీసేసుకోండి. బాలీలో పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. లైక్ మనకు డే 2లో ఈరోజు మనకి ఏంటంటే వేరే ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ మనకు క్లింకింగ్ బీచ్, బ్రోకెన్ బీచ్ అండ్ ఏంజల్ బీచ్ అవన్నీ తీసుకొని మొత్తం చూపించి మళ్ళీ మనం బ్యాక్ బాలీలో డ్రాప్ చేస్తారనమాట. సో బెటర్ మీరు స్నార్క్లింగ్ యాక్టివిటీ కూడా ఆఫ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు 7 డేస్ ప్లాన్ అయితే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసుకొని హార్బర్లో క్రూజ్ చేసుకొని నూసా పెనిడాకి వెళ్ళిపోండి. అక్కడ మీకు క్యాబ్స్ చాలా ఉంటాయి, వాళ్ళని హైర్ చేసుకొని మీ లగేజ్ కార్ని కూడా అలానే పడేసి డే టూర్ చేసుకొని ఈవినింగ్ మీ హోటల్లో డ్రాప్ చేయమని చెప్పండి. సేమ్ పైన ప్లేసెస్ ఏవైతే మెన్షన్ చేశానో అవే ప్లేసెస్ వాళ్ళు అక్కడ చూపిస్తారనమాట. సూపర్ కన్వీనియంట్ ఉంటుంది. లేదు మీకు ఆ నూసా పెనిడాలోనే డే టూర్ కావాలన్నా కూడా మీకు దానికి సంబంధించిన క్లూక్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ నెక్స్ట్ డే 3 ఇది 7 డేస్ ప్లాన్ వాళ్ళకి మాత్రమే, 5 డేస్ ప్లాన్ కోసం అయితే కాదు. సో డే 3 ఏం చేస్తారంటే మీరు పెండా హోటల్లో చెక్అవుట్ చేసుకొని హార్బర్ నుండి ఫాస్ట్ కోడ్ తీసుకొని గిల్లీ ఐలాండ్కి వెళ్ళిపోండి. అరౌండ్ 2 hours ట్రావెల్ టైం అయితే ఉంటుంది. సో ఈ గిల్లీ ఐలాండ్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ మీకు ఎటువంటి మోటార్ వెహికల్స్ ఉండవు అండ్ ఎటువంటి క్యాబ్స్ ఏముండవు. ఓన్లీ కొడిమో రైడ్ లేకపోతే ఈవీ వెహికల్స్ అయితే ఉంటుంది. సో ఆ కొడిమో రైడ్ అంటే హార్స్ రైడ్, అది తీసేసుకొని మీరు హోటల్కి వెళ్ళిపోతారు. ఈ ఐలాండ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఆ వైబ్, ఆ టార్కిస్ వాటర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. సో అలా రిలాక్స్ అయిపోయి నైట్ అలా బీచ్ లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ డే 4 ఇది 7 డేస్ ప్లాన్ వాళ్ళకి మాత్రమే. సో మీరు మార్నింగ్ గిల్లీ ఐలాండ్ నుంచి టూర్ ఉంటుంది అనమాట. దాంట్లోనే స్నార్క్లింగ్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అది చూస్ చేసుకోండి. ఇక్కడ వాటర్ చాలా క్లియర్ ఉంటాయి అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే. మీకు ఇన్ కేస్ స్కూబా డైవింగ్ చేయాలనుకుంటే మాత్రం చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో గిల్లీ ఐలాండ్ ఈస్ బెస్ట్ ప్లేస్ టు డూ స్కూబా డైవింగ్. ప్లేన్ లో కూడా చాలా షాప్స్ ఉంటాయి. లేకపోతే క్లూక్ నుండి బుక్ చేసుకోండి, ఎక్కడ బెటర్ డీల్ దొరుకుతుందో అక్కడ గ్రాబ్ చేసుకోండి. సో అలా డే 2 అనేది కంప్లీట్ చేశాక మళ్ళీ మీరు ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ గిల్లీ ఐలాండ్ వెహికల్ చేసుకొని ఒక రౌండ్ వేసేయండి. చాలా బాగుంటుంది ఆ వైప్ మాత్రం. ఇన్ కేస్ మీకు కుదిరితే నేను స్క్రీన్ మీద ఇస్తున్న ప్లేసెస్ అయితే కవర్ చేయండి, చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. చాలా చిన్న ఐలాండ్ అనమాట. అండ్ డే 5 ఇది 7 డేస్ ప్లాన్ వాళ్ళకి మాత్రమే. ఈరోజు ఏం చేస్తారంటే గిల్లీ ఐలాండ్ నుంచి చెక్అవుట్ చేసుకొని మీరు బాలీకి వచ్చేసేయండి. అక్కడ స్పీడ్ బోట్స్ ఉంటాయి అనమాట. సో బాలీలో ఉబుద్లో స్టే చేయండి, చాలా బెటర్. ఆఫ్టర్నూన్ వరకు ఈజీగా రీచ్ అయిపోతారు. ఈరోజు ఏం చేస్తారంటే మీరు మోస్ట్లీ షాపింగ్ ప్లాన్ చేసుకోండి, చాలా బెటర్. అండ్ నా సజెషన్ ఏంటంటే మీరు ఉబుద్లో స్ట్రీట్ షాపింగ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను స్కిమ్ ఇస్తున్న పేరు ఉంది కదా, సో ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోండి. మీకు అన్ని ఒకటే దగ్గర షాప్ దొరికేస్తాయి అనమాట ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 6 ఇది 7 డేస్ ప్లాన్ వాళ్ళకి. అండ్ 5 డేస్ ప్లాన్ వాళ్ళకి ఇది డే 4. సో ఈరోజు మాత్రం మీకు చాలా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ చెప్తాను. సో మీకు మీ వైబ్ తగ్గట్టు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అది ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సర్ఫింగ్ చేయాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ మీరు సెమినాక్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బైక్ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేసేయండి. నేను పోయిన సర్ఫింగ్ ప్లేస్ కావాలనుకుంటే కింద లింక్ పెడతాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు మంచి డీలే దొరికేస్తుంది. ఇదొద్దు మాకు ఇంకో ప్లాన్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇన్ కేస్ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఒక ప్లేస్ రిజర్వ్ చేస్తాను, అది మౌంట్ బటర్. ఎర్లీ మార్నింగ్ మీరు 2 o'clock నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈ ట్రిప్ అనేది. 2 AM నుంచి హోటల్ పికప్ చేసుకొని మీరు డే టూర్ మొత్తం తీసుకెళ్తారు. ఇది ఒక లైవ్ వాల్కనో అనమాట. సో లైక్ చాలా బాగుంటుంది. చెక్ ఇన్ చేయలేకపోతే మాత్రం మీకు అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి అనమాట పైనకి తీసుకెళ్ళడానికి. సో అక్కడ నుంచి చాలా వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో అది ఆప్ట్ చేసుకోండి. లేదు ఇది కూడా వద్దనుకుంటే మీరు ఫ్యామిలీతో వెళ్తే మాత్రం బాలీ సఫారీ జూ ఉంటుంది, సో అది ట్రై చేయొచ్చు. ఇది వద్దనుకుంటే బాలీ డే టూర్ ఉంటుంది. మోస్ట్లీ ఇవి ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్ అనేవి మొత్తం చెప్తారు అనమాట. సో అది వచ్చేసి తనాలాట్ టెంపుల్ టూర్ అని ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు, అక్కడ నుంచి పికప్ చేసుకొని మళ్ళీ మనకు అక్కడనే డ్రాప్ చేస్తారు. ఇది డే టూర్ అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటిదంటే మీకు బాలీలో యాక్చువల్ బీచ్ క్లబ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫిన్స్ అండ్ ఎట్లాస్ బీచ్ క్లబ్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ 4 people ఉంటే మాత్రం చాలా బెస్ట్ ప్రైస్కి దొరికేస్తాను అనమాట. సో దానికి సంబంధించిన ప్రైస్ కూడా, దానికి సంబంధించిన టికెట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడతో 5 డేస్ ప్లాన్ వాళ్ళకి డే 4 అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ 7 డేస్ ప్లాన్ వాళ్ళకి డే 6 అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ లాస్ట్ డే అనమాట. 5 డేస్ ప్లాన్ అయినా సరే, 7 డేస్ ప్లాన్ అయినా సరే, ఇది లాస్ట్ డే. ఈ రోజు ఏం చేస్తారంటే మీరు డే టూర్ తీసుకోండి. ఆ డే టూర్ లో మీకు ATV రైడ్ అండ్ బాలీ స్వింగ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి.
ఇది ఈజీగా మీకు డే మొత్తం ఆక్యుపై చేస్తుంది. బాలి స్వింగ్ దగ్గర అయితే మీకు లువక్ కాఫీ యానిమల్ అండ్ కాఫీ ఎలా రెడీ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సూపర్ కూల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అండ్ ఏటీవీ రైడ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మీరు కపుల్లో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే టాండెమ్ రైడే తీసుకో. అంటే మీరు ఎక్స్చేంజ్ కూడా వేసుకోవచ్చు అనమాట ప్లేసెస్. కొంచెం సేపు మీ ఫ్రెండ్ నడిపించచ్చు అండ్ కొంచెంసేపు మీరు నడిపించచ్చు. ఒక్కరిని నడపాలన్నా కూడా కొంచెం కష్టమే లైక్ హ్యాండిల్ చేయడము. సో ఇదనమాట బాలి ట్రిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను ఇప్పుడు చెప్పే బడ్జెట్ 2 ఫ్రెండ్స్ కలిసి పోతేనే ఎంత అవుతుందో చెప్తున్నాను పర్ పర్సన్ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇది అప్రాక్సిమేట్లీ కాస్ట్ అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎవ్వరు ఇవ్వరు. సో ఫైనల్లీ బాలి ట్రిప్ కి బడ్జెట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు 7 days ప్లాన్ చేసుకుంటే మాత్రం పర్ పర్సన్ కి 58,000 అవుతుంది, విచ్ ఇంక్లూడ్స్ ఫ్లైట్ టికెట్స్. లేదు మీరు 5 daysలో ప్లాన్ చేసుకుంటే మాత్రం 40,000లో ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో చాలా సూపర్ అఫోర్డబుల్ అండ్ చాలా అమేజింగ్ డెస్టినేషన్ అని చెప్తాను నేనైతే ఈ బాలి అనేది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అయినా సరే లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, అక్కడ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎనీ టైమ్. సో నేనైతే మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.